నాకు నా చిన్నప్పుడు నేను అమ్మాయిని ప్రేమించాను. పబ్లిక్గా చెప్తున్నా, ఓ 8 ఏళ్ళు అవునా? ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అన్నీ ఇస్తుందండి శ్రీ అమ్మవారు. అంటే ప్రపంచంలో అంటే ఏంటి, ఉపాసనలో నేను అమ్మవారితో ఎలా ఉండాలో అమ్మాయిని ప్రేమించినందువల్ల తెలిసింది నాకు. అప్పుడు అన్నీ ఆ అమ్మాయిలాగా అనిపించింది. నీలం చీర తనకి చాలా ఇష్టం, అమ్మాయి ఇలాగే కూర్చుని తను ఇలాగే ప్రతి చూసిన, అంటే ఇప్పుడు నేను అది అమ్మవారికి అన్వయించుకుంటున్నాను. ఏది చూసినా అమ్మవారే, ఏది చూసినా అమ్మవారే. అది అనుభవం రావడం కోసం అక్కడ పెట్టేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని, నేను పేర్లు అనవసరం, ఒక గొప్ప పండితులు, ఊరు కూడా అనవసరం, ఊరు పెట్టేస్తే మీరు పట్టేస్తారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరిలో ఉన్న గొప్ప పండితులు నేను క్యాజువల్గా అన్నాను, అంటే అక్టోబర్లో నీ పెళ్ళి అయిపోతుంది అన్నాడు. అయిపోతుంది అనుకో. అమ్మ ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఉద్యోగం కూడా పెద్దగా లేదు, ఎలా పెళ్ళి అవుతుంది అనుకున్నాను. ఆయన డేట్స్ సహా చెప్పాడు. అదే డేట్కి నాకు మలేరియల్ కమ్ డబుల్ టైఫాయిడ్ వచ్చి 42 రోజులు ఎంతో హాస్పిటల్లో ప్రతిరోజు 105, 106 జ్వరంతో పడి చచ్చిపోతానన్న స్టేజ్కి వచ్చాడు. నా పెళ్ళి అయిపోయింది అనమాట. ఆయన అన్న మాటకి ఇప్పుడు తర్వాత అర్థమైంది, నీ పెళ్ళి అయిపోతుందంటే ఇది ఏమో అనిపించింది. మా నాన్నగారు కూడా ఏడ్చిస్తే చచ్చిపోతానని, ఇది బతకడండి, అది మెన్నెముక్కలో నీరు కూడా తీశారు అప్పుడు. అంటే చెప్పొచ్చు ఇది ఆయన తప్పు చేసేడు నన్నమ్మో. పండితులందరూ మంచి చేయాలని చూస్తారు, ఎవరు కావాలని తప్పు చేయరు. కాకపోతే నా కర్మ ఒకటి కుదురుతుంది కదండి, ఆ కర్మ దాటి నేను వెళ్ళాలి అంటే, ఇక్కడ కుంభకర్ణుడు నిద్రే కావాలని కోరుకున్నాడు అంటారు. రాక్షసుడు కోరరాని కోరుకున్న సరస్వదేవి నాలుగు మీద నాట్యమాడి ఏది పలకాలో అది పలకకుండా అలక్ష్మీర్ నాశయామ్యహం అని పలాల్సింది లక్ష్మి అన్నాడు అనుకోండి, నాయన మరి అలా చెయ్యదు. సాధారణంగా మంచివాడు, కొంతమంది అంటారు తప్పుగా చదివితే ఆవిడ అది చేసేస్తుంది, భార్యాం రక్షతు భైరవి అని అన్నాడు, భార్యాం భక్షతు భైరవి అన్నాడు, అందువల్లే ఆవిడ చచ్చిపోయిందని కొంతమంది చెప్తేస్తుంటారు కథలు. అది నిజం కాదా గురుగారు? అదే నిజమైతే చాలా మంది మొగాళ్ళు చంపేద్దరు కదా ఆడవాళ్ళని పాటికి. ఆ స్తోత్రాలు చదివి క్లూలెస్ పడ్డారు, ఎవడు పట్టుకోలేడు. భార్యాం భక్షతు భైరవి అన్నట్టే ఆవిడ చచ్చి ఊరుకుంటుంది. అంటే ఆయన వాక్కు అంత ఉందేమో పవర్, వీళ్ళకి లేదేమో. వాక్కు అంత వాడు అలా తప్పే చేయడు. అదేదో పొరపాటు జరిగింది, అక్కడ జరగాలి, అది అక్కడ ఏదో ఏ కోరికతో పలికారు, అక్కడ జరగాల్సింది జరిగింది అంతే. కానీ దానికి దీనికి లింక్ పెడుతున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీ నాసి అమ్మదు, లక్ష్మి అంటే పిచ్చాడా ఏం చదువుతున్నావో తెలియదురా, తల్లి కదా అది. పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడుస్తుందండి, ఏం చేస్తుంది, సరిగ్గా చదవరా అని మంచి మార్గంలో పెడుతుంది, అంతే చేస్తుంది తప్పితే అదిగో నువ్వు లక్ష్మీనాథయ్యమ్మ అన్నగా నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అందు. కాకపోతే ఎప్పుడు అవుతుంది, వీడికి అత్యాశ వచ్చి నా కోట్లు సంపాదించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడి నాలుగు మీద ఇలా వేసి మడతేసి అప్పుడు ఆడిస్తుంది. అన్ని నాటకం ఆవిడదే, మడతేయడం ఆమె, గిల్లడం ఆమె, అన్ని ఆవిడే. అందుచేత ముహూర్తాలు ఎందుకు పనిచేయట్లేదు అన్నప్పుడైనా సరే నేను గ్రహించాల్సింది ఒకటి, ఒక ముహూర్తం పనిచేయలేదంటే ఆ జ్యోతిష్కుని తిట్టుకోవడము. మనకేంటి, గుళ్ళోకి వెళ్తాం, పూజారిని తిట్టుకుంటాం, సరిగ్గా చేయరండి, నేను కాశ్యప గోత్రం అంటే కౌండిన్య గోత్రం అన్నారు, వినిపించుకోరండి బాబు డబ్బుల మీదే అని. అంటే ఆవిడికి ఎంత కోపం వస్తుందో తెలుసా అండి. గుళ్ళో నాకు 3 పూట్ల పూజ చేసి నైవేద్యాలు పెట్టిది ఇతను. నా పూజారిని, అర్చకుల్ని, బ్రాహ్మణుని తిడితే నేను ఊరుకోను, ఇక్కడ ఎలా చదివితే అంతే, అదే కరెక్ట్ అంటుంది ఆవిడ. మరి అంతే కదా, నువ్వు చేస్తున్నావు పూజలు, అమ్మవారి సేవలో ఉంటున్నాడు, నీ దృష్టి అక్కడ ఉండాలి కానీ గోతం మీద ఎందుకు ఉంటుంది. అందుచేత గుళ్ళోకి వెళ్ళి వాళ్ళని తిట్టుకుంటాం, ఏదైనా పన్ను జరిపితే అదిగో ఆ జ్యోతిష్కుడు తప్పుగా చెప్పాడు, జ్యోతిష్ శాస్త్రాన్ని, అందుకే శాస్త్రాన్ని నమ్మకూడదండి అనేస్తాం. ఇవన్నీ తప్పు. అప్పటికైనా మనం ఏదో చూసుకున్నాను, నేను మా మా అమ్మని నాన్నని తిరుపతి తీసుకెళ్ళడానికి ఎప్పుడు మా గురువు గారి మిసెస్నే నేను ముహూర్తం అడుగుతాను, అన్నపూర్ణాంబ ఆవిడ్ని అడుగుతాను. నాకు పిన్ని గారు అవుతారు, పిన్ని ఎప్పుడు తీసుకెళ్ళమన్నాను చూసి
ఎల్లుండి తీసుకెళ్ళరా అని. ఆ ఎల్లుండి అమావాస్య, వెళ్ళొచ్చు. నేను చూసుకోలేదు, తీసుకెళ్ళిపోయాను. మీరు అనరు, మీరు నమ్మరు, అందరూ ఏదో ఏర్పాటు చేసినట్టు స్పెషల్ దర్శనం వాళ్ళకి జరిగింది. అన్నీ స్మూత్గా జరిగిపోయాయి. వచ్చేక చూసుకున్నాను అది అమావాస్య. నేను ముందే చూసుకున్నాను అనుకోండి, అయ్యో అమావాస్య నాడు వెళ్తున్నాను, అమావాస్య నాడు ఉంటుందో లేదో అనుకుంటే అదే అలాగే జరుగుతుంది. అంచేత ఏమిటి, ఆ ముహూర్తం పెట్టి వాళ్ళలో ఉన్న శక్తి, ముహూర్త బలం, నీ జన్మ నక్షత్రంలోని ఇన్ని కలిస్తేనే ఒక పని అవడం కానీ అవకపోవడం కానీ. వీటన్నిటికీ మించింది భగవదాజ్ఞ. మార్కండేయుడు వెళ్ళిపోవాల్సిన వాడే, యమధర్మరాజే పాశం పట్టుకుని వచ్చాడు అంటే ఆ ముహూర్తం కన్నా గొప్ప ముహూర్తం ఉంటుంది ఏంటండి. కానీ శివుని పట్టేసుకున్నాడు. అంటే ఏం చేసి సర్వానుల్లంఘ్య శాసన శ్రీమతి త్రిపుర సుందరి అన్నట్టు, అరే నేను తిరగరాసేసాను రా, వీడికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను అన్నాడు, ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు. మనకు కూడా అలా సాధ్యపడుతుందా గురువుగారు? మరి మార్కండేయుడుకున్నంత నమ్మకం ఉండే, నేను ఐసీలో ఉన్నప్పుడు ఈ జూమ్ సహ మాం పాలే పాలే మంత్రం చెప్పండి అంటాను. ఎలా ఉండాలి వాళ్ళు, ఏదో ఒకటి అవుతుంది, బతకడమో పోవడమో అవుతుంది, అది అయ్యేదాకానైనా నమ్మకం ఉండాలి. చేస్తాం గురువు గారు అంటారు, ఈ లోపల ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తుంది, లాభం లేదు, లాభం లేదా, అయిపోయింది నమ్మకం. అంతే, నీకే తేలలేదు అని పెట్టుకోడు, నాకు ఏదో ఒకటి నన్ను రక్షిస్తాడు అన్న ఆ మార్కండేయుడు నమ్మకం, ప్రహ్లాదుడు నమ్మకం పెట్టుకుని నేను గట్టిగా పట్టుకుంటే 100% షూర్. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ ఉన్నాడమ్మా భగవంతుడు, ఎప్పుడు ఉన్నాడు. అంటే కలికాలంలో పాపమే ఎక్కువ పాదాల పైన నడుస్తోంది పుణ్యం కన్నా. అది కరెక్టే, కరెక్టే. ధర్మపురుషుడు ఒక్క పాదం మీదే నడుస్తున్నాడు. నిజాన్ని చెప్పాలంటే అందుకే మనకి కన్సెషన్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, పేపర్ టఫ్గా ఉంటే వాల్యుయేషన్ ఈజీ చేస్తారు. అవునా? అంతే కలిపురుషుడు ఉన్నాడు కాబట్టి ధర్మపురుషుడు ఒక పాదం మీద నడుస్తున్నాడు కాబట్టి ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో యాగాలు, ద్వాపర యుగంలో పూజలు అయితే కలవు నామస్మరణం అన్నాడు. అంటే గోవిందా అంటే చాలరా నీకు మోక్షం ఇచ్చేస్తానని అక్కడే పెట్టాడు. ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేదు, నెట్ఫ్లిక్స్ లేదు, టీవీ లేదు, ఐ డ్రీమ్స్ కూడా లేవు. ఇవన్నీ పెట్టేసేసి వీడి గోవిందా అనడానికి కూడా టైం లేకుండా, దృష్టి ఐటీ జాబులు లేవు, ఇవేమి లేకుండా ఆ టైం లేకుండా చేసి మాయలో పడేసింది. అది గొప్పతనం. వాడ కలవు నామస్మరణం అన్నా కూడా ఈ టైంలో చాలా కష్టం. అందువల్ల ముహూర్తాలు లేవు అని ఎప్పుడు నేను చెప్పాను. జనాలు అనుకుంటారు గురు కరుణామయ్య గారికి దేని మీద నమ్మకం లేదని. వాస్తు నమ్ముతాను, జ్యోతిష్యాన్ని నమ్ముతాను, కానీ నా జీవితాన్ని అదే నడిపిస్తుంది అనుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళను. నా జీవితాన్ని నడిపిస్తుంది అమ్మ. నా రోజు బాగుంటే ఎవరైనా వచ్చి చెప్తే వింటాను, అంతే. నాకు నమ్మకాలు లేవండి నేను ఎప్పుడు అన్నాను, వింటాను. ఆ చెప్పిన వాడు అమ్మవారే. ఆ రకంగా వెళ్ళమనండి. పనులు అవ్వకపోతే అప్పటికైనా మేలుకుని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పురాణ పండు వారు చెప్పినట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. నిజంగా మీరు అన్నట్టు భగవంతుడు ఆడిచ్చే ఆటలో మనందరం ఆడుతున్నాము అంటే ఎంత మన లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టు అమ్మ ఒక్కసారి కన్ను తెరిచి విని ఆపాలి అనుకుంటే ఎంతసేపు గురుగారు? ఆ నమ్మకమే ఉండాలి నిజంగా. ఇప్పుడు చైనాలోను టిబెట్లో భూకంపం వచ్చి 3 రోజులు ఒక చిన్న నెలల పాప 3 రోజులు శిథిలాల కింద ఉండి బయటకు వచ్చిందంటారు. సాధ్యమా చెప్పండి? అది చూసేకైనా మనకి తెలియాలి కదా. నిజమే. కాకపోతే అది అయిపోయేదాకా మనం ఏమి నిర్ణయించుకోవడం. అంతే. ఆ నమ్మకం. నేను దేవీపురంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు, మా అబ్బాయికి పెళ్లి కావాలండి, మా అమ్మాయికి పెళ్లి కావాలండి. ఎంతమ్మా వయస్సు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళకి ఏంటమ్మా పెళ్ళి అన్నారు. ఏదైనా మంత్రం ఇస్తే అవుతుంది మా, ఓ పని అయిపోతుందండి అన్నారు. ఇది మాట, ఓ పని అయిపోతుంది కదండి. ఓ పని అయిపోతుందని చేస్తున్నందువల్లే వాళ్ళు తిరుగుటప్పాల వెనక్కి వస్తున్నారమ్మా అనకూడదు. కానీ నిజం గురుగారు, మీరు బరువు వదిలించుకోవడానికి చూస్తున్నారు. మంచి బరువు మళ్ళీ ఆలోచించున్నాను. లేదని మంత్రం ఇవ్వడం నాకు కొంచెం అప్పుడు బాధ అనిపించి, అమ్మవారు తలుచుకుంటే 40 రోజుల్లో మీ అమ్మాయి పెళ్ళి అవుతుందన్న.
కానీ 39 రోజులైనా కూడా పెళ్లి కొడుకు రాకుండా పోయినా నీకు అదే నమ్మకం ఉండాలి. మనం ఏంటి 10 రోజులు అయ్యేటప్పటికి పని చేయట్లేదు, గురువుగారు చెప్పారు పని చేయట్లేదు. ఇప్పుడు ఈ చెట్టు చుట్టూరా తిరిగితే పిల్లలు పుడతారంటే ఒక ప్రదక్షిణ చూడగానే ఏంటి ఏం అవ్వలేదే అనుకుంటే ఏం చేస్తా, అంతే అంతే. అలా ఉన్నారు మనుషులు. అవును అవును. అంత నమ్మకం నీకుంటే 40 రోజుల్లో అవుతుంది అన్నాను. బాగానే ఉంది సంబడం, ఏదో మంత్రం ఇస్తానంటే చెప్పారని వెళ్ళిపోయారు. నా రూమ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే లక్ష్మి గారని ఇంకో ఆవిడ వేరే కాటేజ్లో ఉంటారు. అలా వెళ్తుంది, ఎలా ఎందుకు వచ్చారండి అన్నారు. ఇక గురుగారికి మా అమ్మాయి పెళ్లి గురించి వచ్చామంటే ఇక ఏ అమ్మాయి వయసు ఎంత, మా మేనర్ వయసు ఎంత, ఇలా ఇలా కలిపింది. అప్పటికప్పుడు పెళ్లి కుదిరిపోయింది. మరుసటి వారంలో పెళ్లి చేస్తా ఉన్నారు. సిగ్గుపడి నా దగ్గర రాలేదు ఆవిడ, అరిచింది కదా. అవును అవును. అంటే ఏమిటి, నేను గొప్పని కాదు, అంటే ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు అనేది నేను నేర్చుకోవాలి. అక్కడ నేనేదో చెప్పాను, నేను చెప్పినట్టు అయిపోయింది అని మళ్ళీ యూట్యూబ్ వీడియోలు వేసుకున్నా అంటే నేను ఫెయిల్ అవుతాను. అవును అవును. వచ్చింది కనుక చెప్పాను అంతే. అన్నిటికీ పైన అమ్మ ఉంది, అమ్మకి నేను సరెండర్ అవ్వాలి, ముహూర్తం పెట్టుకుంటా. ఇప్పుడు పెళ్ళి అయ్యాక చూసుకున్నా నేను మా ఆవిడ గణాలు గుణాలు అని చెప్తాను. 32 పాయింట్లు మీరు చూసుకున్నారా మీ పెళ్ళికి? 32 పాయింట్లు లేకపోతే చేయరు. మాకు ఇద్దరికి 6 పాయింట్లు వచ్చాయి. 43 ఏళ్ళు అయింది మా పెళ్ళి, బాగానే ఉన్నాం. మరి 32 పాయింట్ల వాళ్ళు వచ్చినవి ఎందుకు కొడుకు చచ్చిపోతున్నారు? అంటే ఏదో ఇంకోటి ఏదో ఉందన్నది నాకు పొడక తట్టడం లేదు నాకు. అది నేను గ్రహించడం కోసమే ఈ ప్రశ్న మీరు అడిగారు, ఈ సమాధానం ఆవిడ చెప్పింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అవి కలవకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటే అమ్మవారి దయ ఉందనుకోవాలా? అమ్మవారి దయ ప్రకారం నా బుద్ధి ఆవిడ బుద్ధి సామరస్యంతో ఉండడం. అందుకే అమతిర్మేధ శృతి స్మృతిరంతమా అంటారు. అమతిర్ అంటే లలిత సహస్రనామంలో మతి కన్నా ముందున్నది, అంటే ఆలోచన కన్నా ముందున్నది అమ్మ. అది నేను గ్రహించినప్పుడు చండీ పాటలు చెప్తారు, నా రోజు బాగుంటే నాకు లక్ష్మిలా ప్రవేశించి నా చేత మంచి పనులు చేయించేది నువ్వే, నా రోజు బాగులేకపోతే ఆ లక్ష్మిగా ప్రవేశించి చెడ్డ పనులు చేయించేది నువ్వే, నేను నిమిత్త మాత్రుడిని అంటూ. అంతకన్నా ఏం కావాలి? అంచేత ఆ ముహూర్త బలం ఉందో ఏముందో అది ఉంది. ఉన్నందువల్ల కరెక్ట్గా నాకు ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, మా ఆవిడికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, సఖ్యతగా ఉన్నాం. లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం. అంతే అంటారా? అలా అనిపించరే? నేను మీకు అనిపించదు, దగ్గరలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే పెర్ఫెక్షన్ 100%. మిస్టర్ పర్ఫెక్ట్ అన్న సినిమా చూసారా? నాకు ఆ పెర్ఫెక్షన్ ఇష్టం. ఏదైనా బట్టలు ఇలాగే ఉండాలి, మీకోసం నేను వేసుకోను. నా ఇంట్లో ఎప్పుడు వచ్చినా మేము ఇలాగే ఇస్త్రీ నడకుండా చూస్తారు, నన్ను మేకప్ తోట ఉంటారు. ఒక ఫీలింగ్ అనమాట, అలా జరగాలి అని. అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చాక ఆధ్యాత్మికంగా ప్రైవసీ లేదు. ఆడపిల్లలు ఎంతో చేయాలి అని వస్తారు కదండి. అమ్మాయి పాపం 20 ఏళ్లకు వచ్చింది నా జీవితంలోకి, ప్రైవసీ లేదు, అందరు శిష్యులే చుట్టూరా. కాకపోతే ఒక్కటి ఇప్పుడు వచ్చింది కనుక ఈ దీంట్లో మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. దాంపత్యం బలపడాలంటే నేను చేసింది ఫస్ట్ 5 years ఆ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకున్నాను. ఫస్ట్ 5 years మ్యారేజ్ అయింది. పూల్లో పెట్టి చూసుకోవడం అంటే ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం రాకపోతే నేను చీర కట్టివాడిని, మేకప్ చేసేవాడిని చిన్నపిల్లలాగా. అలాగానే కొంచెం సరిగ్గా కట్టుకుంటే వావ్ చాలా బాగుంది అని పొగడత మీద పొగడతాం. అండ్ మీరు నమ్మరు, 1 సంవత్సరం పాటు ఎవరు నమ్మరు, సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళేవాడు. నేను కొనేది ఎంత మోర మల్లెపూల మాల ఓ రిక్షాలో రాజమండ్రిలో వెళ్ళి ఏ సినిమా ఎన్ని చూస్తాం వెనకాత కూర్చున్నా కబుర్లు చెప్పుకునేవాడు. ఆ బలం పడేటప్పుడు ఇంక వాళ్ళకి బాగా తినేసిన వాడికి ఆకలి వేస్తుందమ్మా. అండ్ ముందుగానే చెప్పాను, మా నాన్నగారు ఏదో అప్పుడు ఒకసారి ఏదో విసుక్కున్నారు. అంటే స్వెటర్ కొనిస్తే ప్రేమగా మామయ్య గారు ఇదంటే ఏంటి ఎంత $85 వేస్ట్
ఆ కాలం మనిషి మరి అంతే 85 రాళ్ళు వేస్ట్ అని బుడబుడ ఏడ్చేశారు. అంటే ఎప్పుడు చెప్పాను, ఆయన రాలిపోయే ఆకు, ఆయనకు నేను చెప్పలేను, మనం అడ్జస్ట్ అవ్వాలి. నేనేమన్నా అంటే నువ్వు బాధపడు, బట్ వాళ్ళు ఏమన్నా అన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోదాం. ఆ సర్ది చెప్పుకునే గుణం, ఇవన్నీ కూడా అమ్మిచ్చిందే, నా గొప్ప కాదు, మా గురువు గారు ఇచ్చింది. మా అమ్మ కన్నమ్మ గురువు గారు ఇవన్నీ ఇచ్చింది. కాబట్టి చక్కగా విజయవంతంగా 43 ఏళ్ళు కలిసి ఉన్నాం అంటే ముహూర్త బలం, అమ్మ అనుగ్రహం. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఇవన్నీ లేకపోవడం, మెయిన్ టైం ఇవ్వకపోవడం వల్ల, ఈ సర్దుకోపోయే మనస్తత్వం లేకపోవడం వల్లే పెళ్ళైన సంవత్సరం లోపే విడాకులు. అంటే బాధేస్తుంది, నేను విమర్శించడం కాదు, బాధేస్తుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి, చెప్పేవాళ్ళు లేరు. పెళ్ళి అవుతుంటే తల్లి చెప్పి పంపించాలి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, వాళ్ళు ఏమిటి అన్నీ చెప్పి వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, రెండూ లేరు. అంచేత క్వైట్ అన్ఫార్చునేట్. అవును.